ఇప్పుడు గుత్తి వంకాయ తయారు చేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలను పేస్ట్ చేశాను. కచ్చా ఉండాలి. చిన్న వంకాయలు తీసుకున్నాను. ఇదిగో మసాలా. ఇప్పుడు తగినంత సాల్ట్, పసుపు, 1 స్పూన్ కారం, మొత్తం మిశ్రమాన్ని ఇలా కలుపుకున్నాను. నేను వంకాయల్ని 4 పెచ్చుల కింద కోసాను. ఇలా లోపలంతా శుభ్రంగా ఉందో చూసుకోవాలి ఒకసారి. వంకాయల్లో ఈ మిశ్రమాన్ని ఇలా స్టఫ్ చేశాను. మొత్తం అన్నిటిని అలా చేసుకున్నాక ఒక అరకప్పు ఆయిల్ పోసుకొని ఇవ్వండి, అరకప్పు పోసాను. ఇప్పుడు వంకాయల్ని కొద్దిగా కాగిన నూనెలో వేసుకుందాం. కొద్దిగా వేసేసుకొని అలా మొత్తం అన్నిటిని అలా సర్దేసుకోవాలి. సర్దేసుకొని 2 నిమిషాలు ఒక్కసారి అలా కలిపి తిరిగేసుకొని అలా కలుపుతూ సదురుకుంటూ ఉండాలి. మళ్ళీ మగ్గుతాయి. మళ్ళీ 2 నిమిషాలు కొట్టి అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇలాగా 2 నిమిషాలు కూడా కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటాయి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి నేను కదుపుతూ ఉన్నానండి. అలాగా ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అలా సదిరేసుకొని మూత పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి చూసుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి కొంచెం కదిపి లైట్గా మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం. కొంచెం 1/2 గ్లాస్ పాలు, చిక్కని పాలు పోసుకోవాలండి. ఇలాగా పోసిన తర్వాత ఒక్కసారి ఇలా కదిపి సదిరేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మళ్ళీ తీసి చూస్తున్నాను ఒకసారి. అలా 2 నిమిషాలకు ఒకసారి తీసి చూసుకొని కదుపుతూ ఉండాలండి. లేదా అడుగు పట్టకుండా ఉండాలని చూసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేస్తాను. మళ్ళీ 2 నిమిషాల్లో మళ్ళీ చూద్దాం. అలా కొంచెం చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే కొంచెం అడుగు పట్టకుండా చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. అదిగోండి, గుత్తి వంకాయ కర్రీ దగ్గర పడింది. మనం ఇంకా